హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కమ్మటి చికెన్ ఫ్రై. మనం నార్మల్ రైస్తో సర్వ్ చేసుకున్న, మసాలా రైస్తో సర్వ్ చేసుకున్న బిర్యానీ అంత టేస్ట్ వచ్చి కమ్మని టేస్టీ చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను. ఎక్కువగా ప్రాసెస్ కూడా లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా కమ్మని చికెన్ ఫ్రై రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకోండి. మీరు ఎప్పుడు చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసినా ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లో ప్రిపేర్ చేశారంటే ముక్క అనేది చెదిరిపోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అర టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 నుంచి 2 బగారా ఆకులను తీసుకొని ఇలా మధ్యగా తుంచి వేసుకోండి. తర్వాత 4 లవంగా, 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. దాల్చిన చెక్క వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు, శుభ్రంగా కడిగి తీసుకున్న 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, పొడవుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చిని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే చికెన్ ఫ్రై 2 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాబట్టి ఆనియన్ అనేవి పచ్చివాసన లేకుండా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి ఆనియన్స్ని స్కిప్ చేసుకునైనా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ అన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం అనేది ఇలా చికెన్ ఫ్రైలో కాస్త ఎక్కువగానే పడుతుంది. మామూలుగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు వేసే అల్లం కంటే కాస్త ఎక్కువగా వేసుకోండి. ఇలా అల్లం వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ను వాటర్ రాకుండా ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. చికెన్ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత పోపంతా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించండి. సాధారణంగా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేస్తుంటారు. అలా కాకుండా ఇలా పోపులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించారంటే చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా బయటికి వచ్చేసి చక్కగా చికెన్ కుక్ అవుతుంది. కాబట్టి హై ఫ్లేమ్లో హడావుడిగా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయకుండా ఇలా నెమ్మదిగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తూ మాత్రమే చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోండి. చూసారా, లో ఫ్లేమ్లో ఉడికించడం ద్వారా చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా బయటికి వచ్చేసింది. ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బౌల్పై మూతను పెట్టి చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పూర్తిగా దగ్గరపడి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి. చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పూర్తిగా దగ్గర పడి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మీకు చికెన్ ముక్క అనేది కాస్త రెడ్గా ఉండాలి అనిపిస్తే మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకొని కలుపుతూ 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించండి. లేదు ముక్క కాస్త సాఫ్ట్గానే ఉండాలనుకుంటే ఇదే టైంలో మీ రుచికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలాను వేసి కారం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. అలాగే ముందుగా చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ వేస్తున్న చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. మీరు సాల్ట్ అనేది నార్మల్గా ప్రిపేర్ చేసే చికెన్ ఫ్రై కంటే కాస్త తక్కువగా వేసుకోండి. మనం ఈ చికెన్ ఫ్రైని బగారా రైస్తో పాటుగా సర్వ్ చేసుకుంటున్నాం కాబట్టి రైస్లో సాల్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నప్పుడు సాల్ట్ని కాస్త తగ్గించుకొని వేసుకోండి. ఇలా కారం అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు బౌల్పై మూతను పెట్టి ఉడికించండి.
కారం ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైపై వేసేయండి. కసూరి మేతిని వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర తరుగు, 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును చికెన్ ఫ్రై మీదుగా వేసుకొని ఫ్రై మొత్తం చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా కసూరి మేతిని, కరివేపాకును వేసుకోవడం ద్వారా చికెన్ ఫ్రై ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా కరివేపాకును, కొత్తిమీరను, కసూరి మేతిని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా కమ్మటి చికెన్ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని వైట్ రైస్తో సర్వ్ చేసుకున్న, బగారా రైస్తో సర్వ్ చేసుకున్న అచ్చంగా బిర్యానీ టేస్ట్లా ఉంటుంది. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని కాస్త వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి సెట్ చేసుకొని మీరు వైట్ రైస్తోనైనా లేదా బగారా రైస్తోనైనా బౌల్ నిండుగా రైస్ను పెట్టేసి బౌల్పై ప్లేట్ను పెట్టి కాస్త రివర్స్గా తిప్పారంటే ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. అచ్చంగా ఫ్రై పీస్ బిర్యానీలా కనిపించి కమ్మటి చికెన్ ఫ్రై, టేస్టీ బగారా రైస్ రెడీ. ఇంత సింపుల్గా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసిన బగారా రైస్తో సర్వ్ చేసేటప్పుడు మాత్రం అచ్చం ఫ్రై పీస్ బిర్యానీలా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కమ్మటి చికెన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.